రైట్. బస్సు ప్రమాదంలో తప్పించుకుని బయటపడిన ప్రయాణికుల వివరాలైతే కొంతమందివి తెలిసాయి. అలాగే డ్రైవర్ని, స్పేర్ డ్రైవర్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఏ విధంగా జరిగింది, మంటలు ఏ విధంగా వ్యాపించాయి, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది తప్పించుకున్నారు, ఎంతమంది అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిసాయా? ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, ఎంతమంది తప్పించుకున్నారు, ఎంతమందికి అక్కడ మరణించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? స్వాతి, ఇది మాటల కందని విషాదం, ఇది ఘోర విపత్తుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలుకు 15 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు చెట్లమల్లాపురం వద్ద ఈ సంఘటన జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. మనం చూడొచ్చు, సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఈ బస్సు పూర్తిగా 95% కాలిపోయింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవరు, స్పేర్ డ్రైవర్, అంటే మొత్తం 42 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఇక్కడ ఈ మార్గంలో వెళ్లే వాహనాల ప్రయాణికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ విధంగా 11 మందిని తీవ్రంగా, ఒక విధంగా గాయపడ్డ 11 మందిని కర్నూలు జీజీహెచ్కు తరలించారు. ఒకవైపు పోలీసులకు, మరోవైపు ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా ఇక్కడ చేరుకున్నారు. అంబులెన్స్ కూడా వెంటనే రావడంతో 11 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 3 ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల సంఖ్యపైనే స్పష్టత లేదు. మొత్తం అంటే దాదాపు 15 మంది నుంచి 10 నుంచి 20 మంది వరకు ప్రాణాలతో, అంటే 15 మంది వరకు ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తుంది. గాయపడ్డ వారితో కలిపితే 20 మంది వరకు ప్రాణాలతో బయటపడ్డ వరకు తెలుస్తుంది. బస్సులో కాలిన మాంసపు ముద్దలు ఉన్నాయి. అంటే అందులో ఎంతమంది చనిపోయారు, ఎన్ని మృతదేహాలు అనేది స్పష్టత లేదు. ఇప్పటికీ మనం చూస్తే బస్సులోనే ఆ మృతదేహాలను మనం చూడొచ్చు. అంత మృతదేహాలన్నీ కుప్పగా పడి ఉండడంతో ఎన్ని మృతదేహాలు అనేది కౌంట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతానికైతే గాయపడ్డ వారి పరిస్థితి, ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూస్తే బస్సు కింది భాగంలో, అంటే సాధారణంగా లగేజ్ ఉంచుతారు, అక్కడ కూడా మృతదేహాలు ఉన్నాయి. అంటే లగేజీ వేసే క్యాబిన్ లో కూడా ప్రయాణికులను ఉంచారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయపడ్డవారు కర్నూలు జీజీహెచ్ లో ఇప్పటికే చాలా మంది, అంటే 11 మందిలో కొంతమంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయారు. వారిలో గాయపడ్డ వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సత్యనారాయణ ఉన్నారు. గాయపడ్డ వారిలో హైదరాబాద్ మియాపూర్ కు చెందిన జయసూర్య ఉన్నారు. హైదరాబాద్ హయత్ నగర్ కి చెందిన అంటోజీ నవీన్ కుమార్ ఉన్నారు. బెంగళూరుకు చెందిన సరస్వతి హారిక గాయపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేలకుర్తి రమేష్ కూడా గాయపడ్డారు. రంగారెడ్డికి చెందిన కటారి అశోక్ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముసునూరి శ్రీహర్ష, హైదరాబాద్ చెందిన పూను పట్టి కీర్తి, వీరంతా కూడా గాయపడి కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. హిందూపురం చెందిన వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రామారెడ్డి, కాకినాడ చెందిన సుబ్రహ్మణ్యం కూడా గాయపడ్డారు. ఈ బస్సులో డ్రైవర్లుగా లక్ష్మయ్య, శివనారాయణ ఉన్నారు. వారిద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే ముందుగా బయటికి వచ్చింది డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో బైక్ పై వెళ్తున్న బైకును బస్సు ఢీకొంది. అందులో బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయి స్పార్క్ వచ్చింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. బైక్ లో పెట్రోల్ ఉంటుంది కాబట్టి మంటలు కూడా చాలా వేగంగా విస్తరించాయి. ఆ తర్వాత బస్సులో ముందు భాగంలో విస్తరించిన వెంటనే డ్రైవర్ కిందికి దిగి పరారయ్యారు. ఆ తర్వాత స్పేర్ డ్రైవర్ మెలకు రావడంతో మంటల దాటికి ఆయన కూడా అద్దాలు పగలగొట్టి బయటికి వచ్చేశారు. అద్దాలు బయటకు వచ్చిన తర్వాత వెంటనే అప్పటికే ప్రయాణికులంతా తీవ్ర గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా చీకట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి. ఒకవైపు మంటలు, పొగ వ్యాపించి ఉంది. ఏం జరిగిందన్నది కూడా వారు తెలుసుకునే లోపే కొంతమంది అయితే అప్రమత్తమై వెంటనే అద్దాలు పగలగొట్టుకుని బయటికి వచ్చి పరారయ్యారు, అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరికొంతమంది తమ వైపు, అంటే ముందు వైపు నుంచి మంటలు వస్తుంటే వెనక వైపు నుంచి ఆ మంటల వేటికి బస్సు వెనక వైపు వచ్చారు.
అయితే వెనక నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వారికి బహుశా అద్దాలు పగలొట్టి బయటికి వెళ్దామన్న ఆలోచన రాలేదో, లేకపోతే ఆ టెన్షన్లో చేయలేకపోయారో కానీ వెనక ఎటు వెళ్ళలేని పరిస్థితిలో మంటలు కూడా పూర్తిగా వెనుకకు వ్యాపించి సజీవ దహనమయ్యారు. మనం చూస్తే ఆ మాంస ముద్దలు కూడా అలాగే ఉన్నాయి. అందులో పిల్లలు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు అన్నది స్పష్టత లేదు. మొత్తం మీద 42 మంది అయితే బస్సులో ప్రయాణిస్తున్నారు. వారిలో 2 డ్రైవర్లు మినహాయిస్తే మిగిలిన 40 మంది కూడా ప్రయాణికులే. అంటే 11 మంది జీజీహెచ్ లో, 3 ప్రైవేట్ ఆసుపత్రిలో, అంటే 14 మంది చికిత్స పొందితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి, వారిలో తప్పించుకొని వెళ్లిపోయిన వారు ఎంతమంది, సజీవ దహనమైన వారు ఎంతమంది అనేది స్పష్టత లేదు. పోలీసు అధికారులు అయితే 10 లోపు ఉండవచ్చని చెబుతున్నారు. 9 లేదా 10 లోపు ఉండవచ్చని చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని చూస్తే మాత్రం ఆ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పేర్ డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు, అతన్ని విచారిస్తున్నారు. అతన్ని విచారిస్తున్నారు. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు సంప్రదించారు. పరారైన డ్రైవర్ ను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్ వస్తే అసలు ప్రమాదం ఎలా జరిగిందన్నది వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్పేర్ డ్రైవర్ ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారమే 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో పోలీసు అధికారులు చెబుతున్న అంచనా ప్రకారం 10 లోపే మృతులు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సంఘటన తీరును చూస్తే మాత్రం బహుశా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు తెలుస్తుంది. ఇక్కడ మరీ ప్రధానమైన విషయం, లగేజీ క్యాబిన్ లో కూడా మృతదేహాలు ఉన్నాయి. అంటే బహుశా మధ్యలో ఎక్కిన వారు కావచ్చు, లేదా టికెట్ తక్కువ ఇచ్చిన వారు కావచ్చు, వారిని ఏమైనా డ్రైవర్ క్యాబిన్ బాక్స్ లో ఏమైనా ఉంచారా అన్నది తేలాల్సి ఉంది. ఒక మృతదేహం అయితే క్యాబిన్ బాక్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మృతదేహం కనిపిస్తుంది, ఇంకా కుప్పగా బూడిదలాగా కనిపిస్తుంది. అంటే అందులో ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. మనం లగేజ్ క్యాబిన్ ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బస్సు ఎడం వైపు, అంటే టువర్డ్స్ బెంగళూరు వెళ్లే వైపు వెనక వైపు ఉండే క్యాబిన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సాధారణంగా బస్సు కింది భాగంలో ఎక్కువ స్పేస్ ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి. ఆ లగేజ్ క్యాబిన్ వద్ద కూడా మృతదేహం ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. మనం చూడొచ్చు సంఘటనా స్థలంలోనే డిఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సంఘటన పైన ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇస్తున్నారు. మనం చూస్తే క్యాబిన్ బస్సు కింది భాగంలో క్యాబిన్ ని మన కెమెరామెన్ మధు చూపిస్తున్నాడు. అక్కడ మృతదేహం అంటే బయటికి వస్తూ తప్పించుకునేందుకు బయటికి వస్తూ ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడ మనకు కనిపిస్తోంది. ఇతర భాగమంతా కూడా బూడిద కుప్పగా ఉంది. అంటే ఆ బూడిద కింద కూడా ఏమైనా మృతదేహాలు ఉన్నాయన్నది తేలాల్సి ఉంది. లేకపోతే కాలిపోయిన లగేజ్ బూడిదగా మారిందనేది కూడా తెలియలేదు. మొత్తం మీద ఇది చాలా దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. 2002లో ఇటిక్యాల సమీపంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తర్వాత గద్వాల సమీపంలో కూడా నేషనల్ హైవే పైనే ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు కూడా 10ల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. నిండు గర్భిణి కూడా ఆ సందర్భంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన భర్త బస్సుకు ఎక్కించేందుకు వచ్చి వేరే బస్సు ఎక్కిపోతే కూడా ఇది త్వరగా వెళ్తుందని ఈ బస్సు ఎక్కించారు. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ విధంగా 10ల సంఖ్యలో అక్కడ కూడా ప్రమాదం జరిగింది, ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇది 3వ సంఘటనగా NH-44 ఈ మధ్య కాలంలో, అంటే 2 దశాబ్దాల కాలంలో జరిగిన 3వ అతి ఘోర ప్రమాదంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తం మన బస్సు మొత్తం ఒకసారి పరిశీలిస్తే 95% బస్సు పూర్తిగా కాలిపోయింది. వెనక మాత్రమే చివర్లో కొంత బస్సు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, బస్సు రంగు కనిపిస్తోంది. ఎందుకంటే ముందు భాగంలో మంటలు రావడంతో ఆ మంటలు ముందుగా దాని తీవ్రత ఎక్కువగా ఉంది. ముందు తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా బస్సు మొత్తం ముందు భాగంలో పూర్తిగా కాలిపోయింది. వెనక మంటలు వ్యాపించి కాలిపోయే సమయానికి ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఫైర్ అధికారులకు సమాచారంతో ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడికి చేరుకుని మంటలను ఆర్పింది. అయితే అప్పటికే బస్సు లోపల భాగంలో ప్రమాదానికి గురైన వారు మృతదేహాలు ముద్దలుగా మారిపోయాయి. అయితే గాయపడ్డ వారిని మాత్రం అంబులెన్స్ లో కర్నూలు జీజీహెచ్ కు తరలించారు. వారి పరిస్థితి అయితే కాస్త ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు, స్వల్ప గాయాలతోనే వారు బయటపడ్డారు. మరికొంతమంది
దిగేసి వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు స్పష్టత రావాల్సింది ఎంతమంది మృతి చెందారు, వారిలో మహిళలు ఎంత, పురుషులు ఎంత, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో తప్పించుకున్నారన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. స్వాతి.